అనుగ్రహంతో స్వామివారు ఇది 12వ పీఠాధిపత్య దేవసం. 12 ఏళ్ళయింది వారు పుష్పగిరి జగద్గురు సంస్థానం పీఠాధీశ్వరులై. వారు సన్యాసాశ్రమం తీసుకొని 20 ఏళ్ళయింది. అంటే 20వ చాతుర్మాస్య దీక్ష ఇప్పుడు నిర్వర్తిస్తున్నారు. ఎంత అద్భుతమైన సందర్భం! సన్యాసాశ్రమం స్వీకరించి 20 ఏళ్ళు, పుష్పగిరి జగద్గురు సంస్థానం పీఠాధిపతి అయి 12 ఏళ్ళు. ఈ శుభ సందర్భంలో పుష్కరోత్సవాలు నిర్వహించుకుంటున్నాం. పీఠాధిరోహణ పుష్కర మహోత్సవం, 20 సన్యాస దీక్ష మహోత్సవం. ఈ 2 సందర్భాలను పురస్కరించుకొని దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక గురుదేవులకు అతి త్వరలో గురువందనం అనే కార్యక్రమాన్ని 22వ వార్షికోత్సవం సందర్భంగా సభక్తికంగా సప్పమేయంగా సగౌరవంగా నిర్వహించుకుంటుందని ఈ సందర్భంగా ప్రకటించుకుంటూ గురుదేవులు కాశీ విశ్వనాథ అన్నపూర్ణ సమేత విశ్వనాథుని అనుగ్రహం కూడా కలిగి ఆ ఉత్సవం అత్యంత వైభవంగా పండితులు, విద్వాంసులు, ఆస్తిక మహాజనులు, ఆధ్యాత్మిక ధార్మికవేత్తల సమక్షంలో వైభవంగా నిర్వహించుకునే భాగ్యం కలిగించాలని కోరుకుంటూ ఇదే సందర్భంలో చాతుర్మాస్య దీక్ష సమయంలో బేగంపేట పుష్పగిరి మఠంలో ఒక శతావధాన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నాం. ఆ వివరాలను ఇవాళ రేపట్లో గురుగారి అనుమతితో దత్తన్న సెప్టెంబర్ 18, 19, 20 సద్గురవే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇవాళ ఎంత సుదినం అంటే శ్రావణ మాసం సప్తమి సౌమ్యవాసరం బుధవారం. ఈ రోజున ప్రత్యక్ష నారాయణుడైనటువంటి సూర్యనారాయణుని ఉద్ఘాటన జరిగింది స్వామివారి కరకమలాల మీదుగా. ఇందాక స్వామివారు అత్యద్భుతమైన విషయాలని చెప్పారు. మనం తెలియకుండానే ప్రతినిత్యం సూర్యునికి ప్రదక్షిణ చేస్తాం. ఆశ్చర్యకరం ఏమిటంటే భూమి మీద ఉన్న ప్రతి జీవి సూర్య ప్రదక్షిణ చేస్తుంది. ఎందుకంటే భూమి సూర్యుని చుట్టూ ప్రదక్షిణ చేస్తుంది కనుక మనం తెలియకుండానే సూర్యుని చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటాం. కానీ మనం నిరంతరం తలుచుకోవాల్సింది మనకు భగవద్ రూపంలో కనిపించేది సూర్యనారాయణమూర్తి కనుక ఆ సూర్యనారాయణ అనుగ్రహం మనకు హాయిగా ఆనందంగా కలగడానికి స్వామివారు ఇంత చక్కని ఈ స్వామిని ఉద్ఘాటన చేసి ఇవాళ మన కాశీ అపర కాశీ అనదగినటువంటి ఈ దేవాలయంలో కాశీ విశ్వనాథ స్వామివారు, అన్నపూర్ణ అమ్మవారు ఇద్దరు ఉన్నారు. వీరి సమక్షంలో స్వామివారి ప్రవచనాన్ని, అది ప్రవచనం కాదు, అది వారి ప్రతి మాట కూడా అమృతతుల్యం. అది జీవితంలో మనకు ఉపాధేయం. ప్రతిదీ కూడా మనం అనుసరించవలసినటువంటి మాటలు. అంత గొప్ప మాటలు చెప్పారు. సూర్య భగవానుడి గొప్పతనాన్ని చెప్పారు, అలాగే గురువు గొప్పతనం చెప్పారు, కాశీ విశ్వనాథుని గొప్పతనం చెప్పారు. ఇవన్నీ కూడా ఇవాళ ఈ రోజున ఈ ప్రాంగణంలో ఉండి వింటున్న వాళ్లకు ఈ దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక పక్షాన ప్రత్యక్షంగా పరోక్షంగా వీక్షిస్తున్నటువంటి వేలాది మందికి కూడా స్వామివారి అమృత వాక్కులు అందినాయి. ఇందున చాతుర్మాస్య సమయంలో యతీంద్రుల దర్శనమే మహాపుణ్యకరం. యతీంద్రుల దర్శనమైంది. ఇవాళ స్వామివారి అనుగ్రహ భాషణం మనకు అందింది. చక్కని గానామృతాన్ని మా రాధాకృష్ణను అందించారు. దానితో పాటు చక్కని ప్రకటన కూడా స్వామివారి అనుగ్రహంతో చేస్తున్నాం. ఏమిటంటే దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక పక్షాన పుష్పగిరి పీఠంలో స్వామివారి చాతుర్మాస్యాల సమయంలో అప్పుడు కరెక్ట్గా వినాయక నవరాత్రులు జరుగుతూ ఉంటాయి. వినాయక నవరాత్రులలో అంటే చతుర్దశి నాడు వినాయక స్వామి వారి ఆవిర్భావం, ఆ రోజు పూజ అవన్నీ ఉంటాయి. తెల్లారి ఋషి పంచమి, ఆ పంచమి తర్వాత 2 రోజులకే సప్తమి తిథి వస్తుంది. ఆ సప్తమి అంటే ఇవాళ రోజు సప్తమి. ఆ రోజున శుక్రవారం, ఆ సప్తమి శుక్రవారం స్వామివారి ముహూర్తంగా నిర్ణయించారు. యువ అవధాని ఖరగ్పూర్లో ఐఐటి చేసినటువంటి మహామేధావి సంస్కృతాంధ్ర భాషా పండితుడు చిరంజీవి నల్లాన్ చక్రవర్తుల సాహితు మొట్టమొదటిసారిగా స్వామివారి అనుగ్రహంతో స్వామివారి సాన్నిధ్యంలో శతావధానం చేయబోతున్నాడు. అంటే 100 మంది ఆయనను పండితులు పరీక్షిస్తారు.
ఆ పరీక్షలన్నిటికీ తట్టుకొని నిలబడి అందరికీ అన్ని సమాధానాలు చెప్పి పద్య రూపంలో ఆనందింపజేసేటువంటి గొప్ప అవకాశం. అంటే ఒక సాంకేతిక విద్యలో నిష్ణాతుడైనటువంటి విద్యార్థి సాహిత్య రంగంలో కూడా అసమానమైన ప్రతిభను చూపించేటువంటిది. ఒక 100 మంది మహామేధావులైన పండితులు కూర్చుంటారు. కూర్చొని వాళ్ళు ఏ రకమైన ప్రశ్న వేసినా ఆ ప్రశ్నలన్నిటికీ పద్య రూపంలో సమాధానం చెప్పేటువంటి ఒక అద్భుతమైన క్రీడ ఇది. మన తెలుగు భాషలో మాత్రమే ఉన్నటువంటి విద్య. అటువంటి అవధాన విద్యను ప్రదర్శిస్తారు. దయచేసి అందరూ కూడా ఆ 3 రోజులు తీరిక చేసుకొని పుష్పగిరి పీఠానికి రావాల్సిందిగా కోరుతున్నాం. అదే ఇందాక రవి గురించి చాలా మంచి మాటలు చెప్పాడు. రవి కాంచని చోట కవిగాంచు అని గురువు గారి ప్రస్తావనలో వచ్చింది. ఆదిత్యుడు నిజంగా కూడా మన లోపల ఉండేటువంటి చీకటిని పోగొడితే కవి అంతర్బహిర్ముఖుడై లోపల ధ్యానం చేసి ఆవాహన చేసుకుంటాడు పరమాత్మను. బహిర్ముఖుడై తన కవిత్వం ద్వారా లోకానికి వెలుగునిస్తాడు. అందుకని రవి కన్నా కవి గొప్పవాడు అని చమత్కారంగా అంటూ ఉంటారు. రవికాంచని చోట కవిగాంచునే కదా అన్నది ఒక నానుడిగా వచ్చింది. అంటే అది కూడా రవి ప్రసాదమే. స్వామి లేనిది ఎక్కడ? ఇవాళ మనకి ఇక్కడ అస్తమయమైందంటే అమెరికాలో సూర్యోదయమైనట్టు లెక్క. అందువల్ల నిత్యంగా ఉంటాడు రవి, కానీ మనకు మాత్రం 12 గంటలు దర్శనమిస్తాడు. మరొక చోట మరో 12 గంటలు, అలా 24 గంటలు మన చుట్టే ఉంటాడు. మన భూమాత 365 రోజులు నిరంతరం స్వామి చుట్టూ ప్రదక్షిణ చేస్తూనే ఉంటారు. ఒకసారి సూర్యుని చుట్టూ ప్రదక్షిణ చేస్తే 1 సంవత్సరం గడుస్తుంది. అలా మనం నిరంతరం అమ్మ ఒడిలో ఉండడం వల్ల, మనం భూమాత ఒడిలో ఉండడం వల్ల మనం కూడా సూర్య నమస్కారాలు చేస్తున్నట్టే లెక్క. అయితే అటువంటి ఆ సూర్యుని అనుగ్రహం కవి రూపంలో మనకు అందిస్తున్నారని గురువుగారు ఆదేశిస్తున్నారు. ఆ అవధాన కార్యక్రమానికి, శతావధాన కార్యక్రమానికి అందరూ రండి. వీలైనంతగా వచ్చి ఆ చాతుర్మాస దీక్షలో ఉన్న స్వామివారిని, అలాగే అవధాన దీక్షలో ఉన్న అవధానిని దర్శించి ఆ కవి పండితుల అమృత తుల్యమైన మాటల్ని ఆస్వాదించి ఆనందించవలసిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు. పాడతావా అమ్మా త్వరగా? భో శంభో శివ శంభో స్వయంభో 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 గంగాధర శంకర కరుణాకర గంగాధర శంకర కరుణాకర మామవ భవసాగర తారక గంగాధర శంకర కరుణాకర మామవ భవసాగర తారక భో శంభో శివ శంభో స్వయంభో భో శంభో శివ శంభో స్వయంభో నిర్గుణ పరబ్రహ్మ స్వరూప గమ గమ భూత ప్రపంచరహిత నిర్గుణ పరబ్రహ్మ స్వరూప గమ గమ భూత ప్రపంచరహిత నిజ గుహ నిహిత నితాంత అనంత నిజ గుహ నిహిత నితాంత అనంత ఆనంద అతిశయ అక్షయలింగ భో శంభో శివ శంభో స్వయంభో భో శంభో శివ శంభో స్వయంభో
ధిమిత ధిమిత ధిమి ధిమి కిట కిటతో తోం తోం తిమి కిట తరి కిట కిటతో ధిమిత ధిమిత ధిమి ధిమి కిట కిటతోం తోం తోం తరి కిట కిటతోం మతంగ మునివర వందిత ఈశా సర్వదిగంబర వేష్టిత వేష మతంగ మునివర వందిత ఈశ సర్వదిగంబర వేష్టిత వేష నిత్య నిరంజన నిత్య నటేశ ఈశ సభేశ సర్వేశ భో శంభో శివ శంభో స్వయంభో భో శంభో శివ శంభో స్వయంభో నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. నా పేరు సంధ్యా ప్రవల్లిక అండి. సంధ్యా ప్రవల్లిక. అద్భుతమైనటువంటి దయానంద సరస్వతి స్వామి వారి అద్భుత రచన భో శంభో. 3 కీర్తనలు ఇవాళ మనకు ఈ దశాబ్దాలుగా ఉర్రు తొలగిస్తున్న ఈ ఆస్తిక జనాన్ని. ఒకటి భో శంభో అనేటువంటి ఈ కీర్తన స్వామివారు ప్రస్తుతించారు, వారిని ఉటంకించారు. ఆ కీర్తనను స్వామి దయానంద సరస్వతి స్వామివారు గొప్ప ధార్మికవేత్త స్వామీజీ వారు అది రచిస్తే గరుడగమన తవ చరణ కమల భారతీతీర్థ మహాస్వామి వారు శృంగేరి జగద్గురులు రచించారు. అది ఎక్కడైనా మనం పాడుకుంటాం. ఇకపోతే ఇందాక మా రాధాకృష్ణ గారు ప్రతి చోట పాడే పాండురంగాశ్రమం అప్పాల విశ్వనాథ శర్మ గారి మంగళం గిరిజాంబికా సంఘ, ఇవన్నీ కొన్ని శతాబ్దాల పాటు ఆస్తిక జనుల్లో ప్రతిధ్వనించే ఉరతొలగించే అద్భుత కీర్తనలు. స్వామివారు అనగానే పాడినటువంటి సంధ్యా ప్రవల్లికకు ధన్యవాదాలు. అమ్మాయి తీసుకో. ఇప్పటిదాకా చక్కని కీర్తనలు ఆనవించిన మా రాధాకృష్ణ శర్మ గారిని శాలువై ఇక్కడ తీసి మీరు స్పృశిస్తే మరి రండి. అలాగే అడు చూడండి, ఫోటో తీస్తున్నాడు చూడండి. ఆ సోదరుడు దత్తాత్రేయ శర్మ గారికి ఇట్రా ఈసారి అవధాన విద్యా వికాస పరిషత్ ద్వారా ఒక 30 మంది తమరు ఈసారి అవధాన కులపతి చాలా అవధాన విద్యా కులపతి ఆహా శతావధానంలో తప్పకుండా సార్. దివ్యజ్ఞాన సిద్ధాంతి గారు వచ్చారా? దివ్యజ్ఞాన సిద్ధాంతి గారు ఒక్కొక్క శాలువై. శ్రీ చంద్రశేఖర్ శర్మ గారికి, మాడుగుల చంద్రశేఖర్ శర్మ, ఉప్పల చంద్రశేఖర్ శర్మ గారి మాడుగుల గారి బావమరిది. అవునా కదా? శశిపూడి సోమయాజి గారి బావమరిది విద్యారణ్య. వీరు కూడా స్మార్తాధానం చేసి స్మార్తాగ్ని ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించడానికి మొత్తం తానే నిలబడినటువంటి మా సోదరుడు దర్శనం పత్రికాధిపతి చిరంజీవి వెంకటరమణ శర్మ గారికి, ధార్మిక వీరుడు మా సోదరుడు. అయ్యా కమిటీ వాళ్ళు రండి. అమ్మ మీరు ఫలాలు తీసుకోండి స్వామి, మీరిద్దరు రెండివ్వండి. ఒక్క క్షణం అమ్మ మీరు తీసుకొని కూర్చోండి. శ్రీ సంజీవ్ శర్మ గారు, అదేవిధంగా వారికి అర్చకులు అర్చక హరిసాక్షాత్, ఇంకొకరు చక్రధర్ గారు. అయ్యా రండి. ఇంకొకటి మరి ఇవ్వండి.
శ్రీనివాస్ గారు ఉన్నారా? ఇగో ఒక్కటే లేదు. శ్రీనివాస్ గారు రండి. ఇంకున్నాయా? ఆచార్య హర్చకస్య హరస్ హరహ హర ఆచారం, అందరికీ ఆచారం నేర్పించేవాడు. ఇంకొకటి ఉందా? ఒక్కసారి కమిటీ వాళ్ళందరూ రండి. ఒక్క నిమిషం అన్నా. ఇంకొక శాలువా వచ్చిందా? ఒకటి అయ్యా, మీరు ఎవరొకరు వస్తున్నారా? ఎవరికి సన్మానం పొందారు? రెండు దండి అమ్మ. కొద్దిగా రేవాలి. కెమెరా ఉంది అక్కడ. ఇట్లా అడ్డం అడ్డు జరగాలి. మీరు కూడా అమ్మ వెనకకు అమ్మ, కొద్దిగా వెనక్కమ్మ. వెళ్తురు, ఒక్క నిమిషం వెళ్తురు. కెమెరా ఇటువంటి అయ్యా. శివప్రసాద్ శర్మ, గౌరీ భట్ట, రఘురామ శర్మ గారు రండి, త్వరగా రండి. ఒక్కటి గౌరీ భట్ట, రఘురామ శర్మ గారు త్వరగా రావాలి. ఇప్పుడు అందరూ కమిటీ వాళ్ళు సిద్ధంగా ఉండాలి. అవినాష్ శర్మ, 5 ఆరుగురు ఉంటారు అంతే. ఫరాలు ఇవ్వడం అంతే స్వామి, ఓన్లీ కమిటీ వాళ్ళకే. అవినాష్ శర్మ గారు దగ్గర పెట్టుకో. ఒక్కసారి కమిటీ వాళ్ళు రండి. ఒక్కొక్కళ్ళు నువ్వు పేరు కమిటీ వాళ్ళు మాత్రమే అమ్మ. మిగతా మీరు కమిటీ చెప్పండి. అమ్మ వెళ్ళరండి. స్వామివారు దయచేసి అందరూ పక్కకు జరగాలి. స్వామివారు మనం సాధారణంగా వారిని భక్తిగా వేడుకోలు చేద్దాం. అక్కడ పీఠానికి వస్తే వాళ్ళందరికీ ఇస్తాం.
Thank you.